భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. భూమి ఎలా ఉన్నదంటే ఆకారం లేదు, శూన్యంగా ఉన్నది, విలువలేని దానిగా ఉన్నది, చీకటి కమ్మేసింది. అలా ఉన్న భూమి మీదకి దేవుని ఆత్మ వచ్చి అల్లాడింది. ప్రభువా, భూమి నీ కుమారులకు కదా, నీ కుమార్తెలకు కదా, మరి మొదటగా దానిని విలువలేని దానిగా, ఒక షేప్ లేని దానిగా, అలాగే మరియు చీకటే కాకుండా అగాధంలో ఎందుకు ఉంచావు ప్రభువా అని అంటే దేవుడు అంటారు, వాక్యం చెప్తుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. దేవుడు ఆకాశము సృజించినప్పుడే భూమిని కూడా సృజించాడు. అంటే ఆయన ఆకాశం మీద దేవదూతలతోటి, కెరూబులతోటి, శరబులతోటి, 24 పెద్దలతోటి అందరితోనే ఉన్నాడు. వాటితో ఉన్నప్పుడే భూమిని అందంగాను సౌందర్యంగాను ఒక మంచి షేప్ ఇచ్చి చేసేస్తే ఖచ్చితంగా వారందరూ అడుగుతారు, ప్రభువా, అగాధంలో ఒక గ్రహం ఉన్నది, అది చాలా అందంగా ఉన్నది అని దాని గురించి అడుగుతారు. దేవునికి నీ గురించి నా గురించి కలిగిన గొప్ప ప్రేమని, గొప్ప మర్మాన్ని, వాటన్నిటికీ తెలియట దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దానిలో లూసిఫర్ కూడా మొదటలో ఉన్నాడు దేవుని దూతలలో. దేవుడు చెబుతాడు, భూమిని నిరాకారముగాను అగాధములోని చీకటిలోని శూన్యముగా విలువలేని దానిగా ఆయన ఏం చేశాడంటే దాచిపెట్టాడు దాన్ని.